మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ చేతన్ గారు. అయితే నరాల బలహీనతకి కారణాలు ఈ మధ్య చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. సో వాటికి కారణాలు ఏంటి అండ్ అలానే వాటిని ఎలా గుర్తించవచ్చు మనం, అంటే తొందరగా గుర్తిస్తే వాటిని ఇంకా తొందరగా ట్రీట్మెంట్ చేయొచ్చు, కాబట్టి ఎలా గుర్తించాలనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మరి నేను అడిగినట్లు నరాల బలహీనత కారణాల కంటే అసలు ఫస్ట్ వాటిని ఎలా గుర్తించాలి, ఏ టైంలో వస్తాయి అనేది చెప్పండి. ఇప్పుడు పేషెంట్స్ జనరల్ గా వచ్చి ఏం కంప్లైంట్ చేస్తారంటే ఫుల్ డే జర నీరసంగా ఉంటుంది, ఈ భుజాల్లో నొప్పులు వేస్తున్నాయి, చేతులు మొత్తం లాగుతున్నాయి, ఈ చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళలో మంటలు వస్తున్నాయి అని వచ్చి చెప్తారు. ఒక పేషెంట్ ఇట్లనే వచ్చి చెప్పిండ్రు అనమాట. అయితే ఆ పేషెంట్ ఇట్లనే చెప్తే ఆ పేషెంట్ షుగర్ రిపోర్ట్లు చూసిన నేను. షుగర్ ఫుల్ హై ఉంది, పీక్స్ లో ఉంది షుగర్. పేషెంట్ ఏమో 53 years ఉండే. 53 years పేషెంట్ కి జాబ్ చేసుకుంటున్నారు ఇప్పటికి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ ఉండే. అయితే ఆయన ఏమన్నాడంటే నాకు లేని టెన్షన్ ఉండదు, షుగర్ ఫాస్టింగ్ 280, పోస్ట్ లంచ్ షుగర్ ఏమో 320, సో వెరీ హై, నాకు లేని టెన్షన్ ఉండదు అన్నారు ఆయన. అయితే ఇప్పుడు అందరు ఏమనుకుంటారు, గవర్నమెంట్ జాబ్ ఉంటే సుకూన్ ఉంటుంది అనుకుంటారు. ఈ పేషెంట్ మన దగ్గర జంషేద్పూర్ నుంచి వచ్చిండ్రు, అక్కడే డ్యూటీ ఉండే, మన గురించి ఎవరో చెప్తే వచ్చిండ్రు అనమాట. అయితే ఆయనకు చైర్ మీద కూర్చుంటే ప్రాబ్లం తిమ్మిర్లు, నిల్చుంటే మెడ నొప్పి, నిల్చుంటే నడుము నొప్పి, పడుకుంటే కాళ్ళు లాగడం, ఇట్లా ఉండే సిమ్టమ్స్. మొత్తం నరాలు ఎఫెక్ట్ అయినాయి, షుగర్ వల్ల ఎఫెక్ట్ అయినాయి. అండ్ ఆయన ఏమన్నాడు, ఫుల్ స్ట్రెస్ ఉంటుంది, మనం మైండ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో ఏం స్ట్రెస్ ఉంటుంది, ఆయన రైల్వేస్లో పనిచేస్తుండే, ట్రైన్ మొత్తం మెయింటైన్ చేస్తుండే ఆ స్టేషన్లో, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది, పోయిందా లేదా ట్రైన్, మళ్ళీ వచ్చిందా లేదా, లోకో పైలట్ చేంజ్ అయిందా లేదా, అవన్నీ మెయింటైన్ చేస్తుండే. అయితే ఒక్కొక్కసారి డ్యూటీ ఎక్కువ అవర్స్ కూడా ఉంటుండే. సో అంత స్ట్రెస్ఫుల్ ఉండే, ఎందుకంటే చాలా మంది ప్రాణమైన చేతిలో ఉన్నాయి. ఒక్క బై మిస్టేక్ వెళ్ళిపోయింది, ట్రైన్ పోలేదంటే ఇంకో ట్రైన్ వస్తే యాక్సిడెంట్ అయిపోతుంది. సో ఫుల్ హెవీ టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్లో ఆయనకి ఏం అలవాటు అయిపోయిందంటే, ఇప్పుడు స్టేషన్లో చాలా షాపులు ఉంటాయి, చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్లు అవి అమ్ముతారు. అయితే ఆయన ఆలు చిప్స్ తినే అలవాటు అయిపోయింది, దాంట్లో షుగర్ ఉండదు కదా అని అనుకుంటాడు ఆయన. ఆలు చిప్స్ తెప్పియడం తినడం, తెప్పియడం తినడం. ఇప్పుడు మనం రైస్ తింటాం కదా, మధ్యాహ్నం టిఫిన్ తీసుకొని పోతే కూడా దాంతో కూడా ఆలు చిప్స్ తినడం, కొద్దిసేపటికి ఆలు చిప్స్ తినడం. ఆలు చిప్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, మోకాలు నొప్పులు ఉంటే ఎక్కువ ఆలుగడ్డ తినొద్దు అంటారు చాలా మంది. షుగర్ వ్యాధి ఉంటే ఎక్కువ ఆలు తినొద్దు అంటారు. ఎందుకు, దాంట్లో స్టార్చ్ ఫుల్ ఉంటుంది, అంటే ఏంది, కార్బోహైడ్రేట్ ఫుల్ ఉంటుంది. దాని అర్థం ఏంది, షుగర్ ఫుల్ ఉంటుంది. ఈయన ఎప్పటి నుంచో ఇట్లనే చేస్తుండు, ఆయనకు తెలియదు దాంట్లో ఉండదు అనేసి. ఏముంది, నేను ఇంటి ఫుడ్డే తింటా, అప్పుడప్పుడు ఆలు చిప్స్ తింటా. ఎప్పుడు తింటారు ఆలు చిప్స్ అప్పుడప్పుడు అంటే, నెలకు ఒకసారి అనేసి నేను అడిగిన, లేదు రోజు తింటా అంటున్నాను. ఒక్కసారి కాదు, 2-3 సార్లు కూడా అవుతుంది. ఒక ప్యాకెట్ తెప్పించుకోవడం, అది అయిపోగానే ఇంకోటి ప్యాకెట్ తెప్పించుకోవడం, అట్లా అయ్యాయి. షుగర్ ప్రభావం అయింది, దాని తర్వాత నరాలు డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కంటి చూపు కూడా సరిగా కనిపిస్తలేదు, ఎందుకంటే ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి షుగర్. ఎట్లా, ఒక నరం ఉంటుంది రెటినా అనేసి, అది ఎఫెక్ట్ అయింది నాకు. సో ఆప్టిక్ నర్వ్కి అటాచ్ ఉంటుంది అది. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు తిమ్మిర్లు తగ్గాలి, నీరసం తగ్గాలి. నేను ఒకటే అన్నాను, మీరు డైలీ ఏ టైం పడుకుంటారంటే టైం ఉండదు అన్నారు. ఎందుకంటే ఇంటికి వచ్చినాక కూడా జర టెన్షన్ ఉంటుంది, నాకు పని ఉండదు, టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఫుల్ డే టెన్షన్లో గడిచింది కదా, ఇంటికి వచ్చిన తర్వాత కూడా టెన్షన్ కంటిన్యూ అవుతుంది ఆయనకు. అయితే ఇంటికి వచ్చినాక మీకు ఎన్ని ఫోన్లు వస్తాయంటే, ఫోన్లు రావు, ఎందుకంటే నా సబ్స్టిట్యూట్ అలా అంటాడు కదా. మళ్ళీ ఏమవుతుంది, నేను ఫోనే చూస్తుంటా అంటున్నాను. టెన్షన్ ఆయనకు ఎట్లా టైం చూసి అలవాటు అయిపోయింది ఆయనకు. దాంట్లో టెన్షన్లతోటి, స్ట్రెస్ తోటి, ఇవన్నీ కలిపి మళ్ళీ ఆహారం కూడా సరిగా లేదు, కాబట్టి ఆయనకు అట్లా స్టార్ట్ అయిపోయింది. ఓకే సార్, అయితే ఇలాంటి వాళ్ళకి ఏదైనా మంచి హోమ్ రెమెడీ ఇప్పుడు ఈ పేషెంట్ కి మనం హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాము, హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము. నరాల బలహీనత శాశ్వతంగా తగ్గింది పూర్తిగా, దాని తర్వాత షుగర్ వ్యాధి కూడా పూర్తిగా తగ్గింది. అయితే నరాల బలహీనత శాశ్వతంగా తగ్గుతుందా సార్? ఏ రోగం వచ్చినా చూడండి, ఏ క్రానిక్ డిజీజ్ వచ్చినా మనం హోమియోపతి డాక్టర్స్ ఏం చేస్తామంటే దానికి
రిలీఫ్ కోసం ఇవ్వము ట్రీట్మెంట్, అది పూర్తిగా తగ్గడానికే మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, లాంగ్ ప్రాసెస్ ఉంటుంది బట్ లాంగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నాడు, షుగర్ వ్యాధి ఉంది, నరాల బలహీనత ఉంది, ఒకవేళ వేరే గోళీలు వాడిండి అనుకోండి, ఇంగ్లీష్ గోళీలు వాడిండి అనుకోండి, మొత్తం లైఫ్ వాడతాడా లేదా? వాడతారు కదా. అదే హోమియోపతి వాడితే 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాడాలి, పూర్తిగా తగ్గుతుంది, మళ్ళీ లైఫ్ మొత్తం ఏ మందు వాడేదానికి అవసరం ఉండదు. అయితే ఏది ఫాస్ట్ మీరు చెప్పండి? హోమియోపతినే ఫాస్ట్ కదా. సో ఈ పేషెంట్కి కూడా మనం చెప్పేటట్టు విన్నారు. టిఫిన్ బాక్స్ తీసుకొని పోతే టైంకి తినాలంటే టైంకి తినాలి, అట్లా అలవాటు చేసుకోండి. మీరు టైంకి పడుకోవాలంటే టైంకి పడుకోవాలి, అట్లా అలవాటు చేసుకోండి. వేరే వాళ్ళ గురించి వచ్చినాక ఆలోచించకండి అని చెప్పిన. ఆఫీస్ పని ఆఫీస్లో వదిలేసి రావాలి మీరు. అట్లా చెప్పినాక కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా పెంచినాము. డైలీ ఒక హోమ్ రెమెడీ చెప్పిన. అది ఏంది? తులసి ఆకులు ఉంటాయి కదా, కొన్ని తులసి ఆకులు తీసుకోవాలి, అవి మీరు బాయిల్డ్ వాటర్లో వేసుకోవాలి, బాయిల్ చేయాలి దాన్ని మంచిగా. అది డైలీ మీరు గ్రీన్ టీలో వేసుకోవాలి. 1 కప్ గ్రీన్ టీ ఉంటుంది కదా, ఆ గ్రీన్ టీ తయారు చేసుకుంటారు కదా, ఇప్పుడు ఈ వాటర్ ఏం చేయాలి, మీరు ఆ గ్రీన్ టీ కన్జ్యూమ్ చేయొద్దు. ఆఫీస్కి వాటర్ బాటిల్ అందరు తీసుకొని పోతారు కదా, ఇది స్ట్రెయిన్ చేసి దాంట్లో నింపుకోవాలి, ఇంత నిండుతుంది. వేరే అంత ఖాళీ ఉంటుంది కదా కంటైనర్, వాటర్ నింపుకోవాలి దాంట్లో. ఓకే, ఇప్పుడు ఎప్పుడు వాటర్ తాగినా ఈ వాటర్ తాగాలి. అయితే కంటిన్యూస్లీ యాంటీ ఆక్సిడెంట్స్ పోతాయి, కంటిన్యూస్లీ మనకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే గ్లూకోజ్ స్పైక్స్ వస్తున్నాయి అవన్నీ రాకుండా ఇది హెల్ప్ చేస్తుంది. ఓకే. సో దీని ద్వారా ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే సార్ కొంతమందికి పడవు, అంటే కొంచెం గ్రీనీగా తాగినప్పుడు వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్, ఇప్పుడు మోషన్ వెళ్ళడం. స్టీల్ బాటిల్ ఉంది అనుకోండి, స్టీల్ బాటిల్ ఉంటే మనకు వాటర్ కలర్ కనిపించదు. అండ్ అందరు ఏమనుకుంటారంటే గ్రీన్ టీ చేదిగా ఉంటుంది అనుకుంటారు. గ్రీన్ టీకి టేస్టే ఉండదు. మీరు ఈ వాటర్లో కలిపినాక మీకు టేస్టే రాదు, మీరు వాటర్ తాగినట్టే ఉంటుంది. అండ్ చాలా హెల్దీ కూడా ఉంటుంది. ఈ పేషెంట్కి కూడా చాలా హెల్ప్ చేసింది, మీ అందరికి కూడా చేస్తుంది. అండ్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల మనకు ఉన్న ఎన్నో ఇయర్స్ నుంచి క్రానిక్ రోగాలు ఉంటాయి కదా, అవి రివర్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.